గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు. ఫస్ట్ వన్ విలువలు. విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలు మరియు స్పష్టీకరణల మధ్య వ్యత్యాసాలను తెలుసుకుందాం. నీవు టీచర్ కావాలి అనుకోవడం ఉద్దేశం. టీచర్ కావడానికి బీఎడ్ కోర్స్ కంప్లీట్ చేయడం లక్ష్యం. బీఎడ్ కోర్సులో వివిధ రకాల సబ్జెక్టులు పాస్ కావడం స్పష్టీకరణములు అవుతాయి. కంక్లూజన్స్. స్పష్టీకరణములు లక్ష్యంలో అంతర్భాగం. లక్ష్యాలు, ఉద్దేశాలు చేరుకోవడానికి సోపానాలు. ఉద్దేశాలు చేరుకున్న తర్వాత పొందే నిజమైన ప్రయోజనాల గౌరవం, మంచి వేతనంను విలువలు అందురు. స్పష్టీకరణలు, లక్ష్యాలు, ఉద్దేశాలు, విలువలు. నెక్స్ట్ వన్ విలువలు, ఉద్దేశాలు. ఉద్దేశాల ఆధారంగా బోధన జరిపితే వెలువడే ఫలితాలే విలువలు అందురు. విద్యార్థికి ఒక కోర్సు పూర్తయిన తర్వాత కలిగే ప్రయోజనాలే విలువలు. అదేవిధంగా ఉద్దేశాలందు ఫస్ట్ వన్ విద్యావేత్తలు దూరదృష్టితో నిర్ణయించిన అంతిమ గమ్యాలను ఉద్దేశాలు అందురు. ఉద్దేశాలు అనేవి ఒక దేశం యొక్క రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిస్థితులను బట్టి నిర్ణయించబడతాయి. విలువలనందు విలువలు అమూర్తంగా ఉంటాయి, అంటే కనిపించవు. ఉద్దేశాలను సత్యశాస్త్రం ఆధారంగా రూపొందిస్తారు. విలువలు అంతర్లీనంగా ఉంటాయి. ఉద్దేశము దీర్ఘకాలంలో సాధించబడేదిగా ఉంటాయి. విలువలు అనేవి ఎందుకు బోధిస్తున్నాం అనే ప్రశ్నకు సరైన సమాధానం. ఉద్దేశాలు బోధన పూర్వదశ, బోధనా దశ, బోధన తర్వాత దశలో ఉపాధ్యాయుడు ఉద్దేశాలను దృష్టిలో ఉంచుకొనడు. ముఖ్యమైన విలువలు క్రమశిక్షణ విలువ, నైతిక విలువ, వృత్తిపరమైన విలువ, మేధో సంబంధమైన విలువ, సాంస్కృతిక విలువ, సౌందర్యాత్మక విలువలు. ఉద్దేశాలు సాధించబడవచ్చు లేదా సాధించబడకపోవచ్చు, అంటే మూల్యాంకనం చేయలేము. ఎగ్జాంపుల్: మంచి పౌరుడిగా తయారు చేయడం, వేగం, ఖచ్చితత్వం పెంపొందించడం, జాతీయ సమైక్యత పెంపొందించడం. నెక్స్ట్ వన్ లక్ష్యాలు, స్పష్టీకరణల గురించి చూద్దాం. ఉపాధ్యాయుడు తరగతి గదిలో నిర్ణయించుకున్న అంతిమ గమ్యాలను లక్ష్యాలు అందురు. లక్ష్యాలు ఆధారంగా బోధన జరిపితే వెలువడే ఫలితాలనే స్పష్టీకరణలు అందురు. లక్ష్యాలను విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయుడు రూపొందించుకుంటాడు. స్పష్టీకరణలో నిర్దిష్ట లక్ష్యాలు అని కూడా పిలుస్తారు. లక్ష్యాలను మనోవైజ్ఞానిక శాస్త్రం ఆధారంగా రూపొందిస్తారు. స్పష్టీకరణం లక్ష్యం నెరవేరబడిందా లేదా చెప్పడానికి సాక్ష్యాలుగా ఉంటాయి. లక్ష్యాలు ఉద్దేశాలలో అంతర్భాగం వెంటనే సాధించవచ్చును. స్పష్టీకరణలు తరగతి గదిలో విద్యార్థులకు ప్రతిస్పందనలను. ఉపాధ్యాయుడు బోధన పూర్వదశంలో నిర్ణయించుకున్న బోధన లక్ష్యాలను అభ్యసన కృత్యాలు ఆధారంగా మూల్యాంకనం చేయడం జరుగుతుంది. ప్రవర్తన మార్పు అనేది ఆలోచనల్లో, అనుభూతులలో, చర్యలలో మార్పులకు సంబంధించినదిగా ఉంటుంది. బోధనా లక్ష్యాలు, అభ్యసన కృత్యాలు, మూల్యాంకనం. ఇందులో ఏ అంటే యాక్షన్, థింకింగ్, ఎఫ్ మీన్స్ ఫీలింగ్స్. లక్ష్యము ఖచ్చితంగా సాధించబడతాయి మరియు మూల్యాంకనం చేయవచ్చును. ప్రతి లక్ష్యములకు స్పష్టీకరణలు ఉంటాయి. లక్ష్యాల నుండి ఎగ్జాంపుల్ జ్ఞానం, అవగాహన, వినియోగం. స్పష్టీకరణలకు ఎగ్జాంపుల్ రీకాల్, రికగ్నిషన్. నెక్స్ట్ వన్ విలువలు. వ్యక్తికి, కుటుంబమునకు, సమాజమునకు ముఖ్యమైనవిగా భావించే వాటిని విలువలు అందురు. విలువలు రెండు రకాలు. ఒకటి శాశ్వత విలువలు, రెండు తాత్కాలిక విలువలు. సత్యం, శివం, సుందరం లాంటివి శాశ్వత విలువలు. విద్యార్థుల్లో విలువలను పెంపొందించడమే విద్యా బోధన యొక్క ముఖ్య ఉద్దేశం. భారత ప్రభుత్వం 1959లో శ్రీ ప్రకాశ అధ్యక్షతన బోధన ద్వారా పెంపొందితే విలువలకు నిర్ణయించడానికి కమిటీని నియమించినది. శ్రీ ప్రకాశ కమిటీ ప్రాంతీయ, మతపరమైన విలువలను పెంపొందించాలని సూచించినది. గణిత బోధన విలువల వర్గీకరణ. ఈ క్రింది శాస్త్రవేత్తలు గణిత బోధన ద్వారా సాధించబడే విలువలను వర్గీకరించారు: యంగ్, బ్రెస్లిచ్, మున్నిక్, బ్లాక్ హారెస్ట్, స్కార్లింగ్. ఫస్ట్ వన్ యంగ్ వర్గీకరణ. యంగ్ వర్గీకరణ ప్రకారం గణిత బోధనకు 3 విలువలు కలవు. 1 ప్రయోజన విలువ, 2 ఆలోచన సరళి విలువ, 3 ఇతర విధులు. బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారము 1 అవగాహన, నైపుణ్యము, సమస్య పద్ధతులు, అలవాట్లు, దృక్పథాలు, అభినందనలు. నెక్స్ట్ వన్ మున్నిక్ వర్గీకరణ. మున్నిక్ వర్గీకరణ ప్రకారం గణిత బోధనకు 4 విలువలు కలవు. 1 ప్రయోజన విలువ, 2 క్రమశిక్షణ విలువ, 3 సాంస్కృతిక విలువ, 4 సంసిద్ధ పరిచయ లేదా సన్నాహ పరిచయ విలువ. ఫోర్త్ వన్ బ్లాక్ హారెస్ట్ వర్గీకరణ. బ్లాక్ హారెస్ట్ ప్రకారం గణిత బోధనకు 3 విలువలు కలవు. 1 భావనలు, 2 సమాచారం, 3 దృక్పథాలు. స్కార్లింగ్ ప్రకారం స్కార్లింగ్ వర్గీకరణ గణిత బోధనకు 4 విలువలు కలవు. 1 భావనలు, సమాచారం, దృక్పథాలు, సామర్థ్యాలు. నెక్స్ట్ లక్ష్యాలు. విద్యా ఉద్దేశాలు అయిన విలువలు పెంపొందించడానికి ఉపాధ్యాయుడు రూపొందించుకునే ఆచరణాత్మక కార్యక్రమాలనే లక్ష్యాలు అందురు. లక్ష్యాలను రూపొందించుకునేటప్పుడు కొన్ని సూచనలు పాటించాలని తెలియజేసిన శాస్త్రవేత్త ఫస్ట్. లక్ష్యాలను సంపూర్ణ వాక్యాల్లో రాయాలి. లక్ష్యాలు సాధించబడేవిగా ఉండాలి. పరిశీలించదగినవిగా, కొలవదగినవిగా ఉండాలి. నిర్ణీత సమయంలో సాధించబడేవిగా ఉండాలి. నెక్స్ట్ వన్ లక్ష్యాలు 2 రకాలు. 1 విద్యా లక్ష్యాలు, 2 బోధన లక్ష్యాలు. విద్యా లక్ష్యాలు అంటే విద్యా లక్ష్యాలను వర్గీకరించాలనే ఆలోచన 1948లో అమెరికన్ సైకలాజికల్ సొసైటీ నిర్వహించిన
సెమినార్లో చర్చకు రావడం జరిగింది. 1956లో చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ విఎస్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను వర్గీకరిస్తూ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆబ్జెక్టివ్స్ అనే పుస్తకాన్ని రచించాడు. పరిశీలించదగిన కొలవదగిన ప్రవర్తన మార్పుల ఆధారంగా వ్యక్తులను 3 రకాలుగా వర్గీకరించాడు. 1 జ్ఞానాత్మక రంగం, 2 భావావేశ రంగం, 3 మానసిక చలనాత్మక రంగం. ఫస్ట్ వన్ జ్ఞానాత్మక రంగం. ఈ రంగంలో లక్ష్యాలు మెదడుకు సంబంధించినవి. ఈ రంగంలో లక్ష్యాలు సూచించిన వారు విఎస్ బ్లూమ్స్. ఈ రంగంలో 6 లక్ష్యాలు కలవు. 1 జ్ఞానం, 2 అవగాహన, 3 వినియోగం, 4 విశ్లేషణ, 5 సంశ్లేషణ, 6 మూల్యాంకనం. ఇందులో ప్రాథమిక మరియు సరళమైనది జ్ఞానం, మరియు ఉన్నతమైనది సంక్లిష్టమైనది మూల్యాంకనం. నోట్: బ్లూమ్స్ శిష్యులైన ఎల్డబ్ల్యూ అండర్సన్ క్రాత్హోల్ జ్ఞానాత్మక రంగంపై పరిశోధన చేసి 2001లో లక్ష్యాలను వివరించడం జరిగింది. నెక్స్ట్, బ్లూమ్స్ మోడల్ 1956, అండర్సన్ క్రాత్హోల్ మోడల్ 2001. ఇక్కడ లక్ష్యాలను నౌన్స్ రూపంలో వివరించడం జరిగింది. నిర్మాణంలో మార్పు మరియు ప్రాధాన్యతలో మార్పు. ఇక్కడ ఫస్ట్ వన్ జ్ఞానం, ఇందులో ఫస్ట్ వన్ జ్ఞప్తి తెచ్చుకోవడం. సెకండ్ వన్ అవగాహన, ఇక్కడ అవగాహన చేసుకోవడం. థర్డ్ వన్ వినియోగం, ఇక్కడ వినియోగించడం. ఫోర్త్ వన్ విశ్లేషణ, ఇక్కడ విశ్లేషించడం. ఫిఫ్త్ వన్ సంశ్లేషణ, ఇక్కడ మూల్యాంకనం. సిక్స్త్ వన్ మూల్యాంకనం, ఇక్కడ స్పష్టించడం. ఇందులో ఉన్నత లక్ష్యం మూల్యాంకనం, ఇందులో ఉన్నత లక్ష్యం స్పష్టించడం. నెక్స్ట్, భావావేశ రంగం, సెకండ్ వన్. ఈ రంగంలో లక్ష్యాలు వ్యక్తి హృదయానికి సంబంధించినవి. ఈ రంగంలోని లక్ష్యాలను సూచించిన వారు క్రాత్హోల్. ఈ రంగంలో 5 లక్ష్యాలు కలవు. 1 గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం. థర్డ్ వన్ మానసిక చలనాత్మక రంగం. ఈ రంగంలో లక్ష్యాలు చలనాత్మక రంగానికి సంబంధించినవి. ఈ రంగంలో లక్ష్యాలను సూచించిన వారు ఆర్హెచ్ దవే, ఎలిజబెత్ సింప్సన్. ఈ రంగంలో 5 లక్ష్యాలు కలవు. మానసిక చలనాత్మక రంగంలోని లక్ష్యాలు 5. 1 అనుకరణ, 2 హస్తలాఘవం, 3 సునిశ్చితత్వం, 4 సమన్వయం, 5 సహజీకరణం. బోధన లక్ష్యాలు. విద్యా లక్ష్యాల ఆధారంగా తరగతి గదిలో సాధించబడే వాటిని ఎన్సీఈఆర్టీ, ఆర్సీఈఎం నిర్ణయించే వాటిని బోధన లక్ష్యాలు అందురు. ప్రవర్తనవాదం ఆధారంగా బోధన లక్ష్యాలు 7 రకాలుగా నిర్ణయించారు. 1 జ్ఞానం, అవగాహన, వినియోగం, అభిరుచి, వైఖరి, అభినందన, నైపుణ్యాలు. విద్యా ప్రమాణాలు. ఒక విద్యార్థి ఒక స్థాయి వరకు ఏమి నేర్చుకుని ఉండాలో నిర్ణయించే సూచికలనే విద్యా ప్రమాణం అందురు. నిర్మాణాత్మక ఉపగమం ఆధారంగా ఎన్సీఎఫ్ 2005 ప్రకారం ఎన్సీఈఆర్టీ ప్రతి సబ్జెక్టుకి బోధనా లక్ష్యాల స్థానంలో విద్యా ప్రమాణాలు నిర్ణయించినారు. గణిత బోధనలో 5 విద్యా ప్రమాణాలు కలవు. 1 సమస్య సాధన, 2 కారణాల నిరూపణలు, 3 వ్యక్తపరచడం, 4 అనుసంధానం, 5 దృశ్యీకరణ, ప్రాతినిధ్యపరచడం. నెక్స్ట్ వన్, గణిత బోధన విలువలు వివరణ. ప్రతి విద్యార్థి ఈ క్రింది వాటిని ఆశించి పాఠశాలకు హాజరు కావడం జరుగుతుంది. 1 జ్ఞానం, నైపుణ్యాలు ప్రదర్శించడం, దీన్ని ప్రయోజన విలువ. ఆచార వ్యవహారాలు, జీవన విధానంలో మార్పు, దీన్ని సాంస్కృతిక విలువ. మేధో శక్తి సామర్థ్యాలు పెంపొందించుకోవడం, అంటే క్రమశిక్షణ విలువ. ఫస్ట్ వన్, ప్రయోజన విలువ. ప్రతి వ్యక్తి నిజ జీవితంలో భాష తర్వాత ఎక్కువగా ఉపయోగించినది గణిత జ్ఞానం. గణిత శాస్త్రం అధ్యయనం చేసిన విద్యార్థులను వివిధ వృత్తులకు సంబంధించిన జ్ఞానంను పొంది దానిని నిజ జీవితంలో ఉపయోగిస్తూ నైపుణ్యాలు ప్రదర్శించడమే ప్రయోజన విలువ అందురు. ఎగ్జాంపుల్, కుటుంబశ్రీ గణిత జ్ఞానం ఉపయోగించి కుటుంబ బడ్జెట్ తయారీ. ఎగ్జాంపుల్ 2, దీర్ఘచతురస్ర వైశాల్య సూత్రం ఆధారంగా విద్యార్థి తాను నివసిస్తున్న ఇంటి చుట్టుకొలత వైశాల్యం కనుగొనడం. ఎగ్జాంపుల్ 3, చిరు వ్యాపారి గణిత జ్ఞానం ద్వారా లాభ నష్టాలు గణించడం. ఎగ్జాంపుల్ 4, ఇతర శాస్త్రంలోని విషయాలను రూపొందించేటప్పుడు గణిత జ్ఞానం ఉపయోగించడం. నోట్: గణితం ప్రయోజన విలువ దృష్ట్యా సర్ ఫ్రాన్సిస్ బేకన్ అభిప్రాయం ప్రకారం సకల శాస్త్రాలకు మూలం గణితం. నెక్స్ట్, క్రమశిక్షణ విలువ. గణిత బోధన ద్వారా విద్యార్థి మేధోశక్తి సామర్థ్యాలు అయిన విశ్లేషణ శక్తి, హేతువాదం, తార్కిక ఆలోచన, సంశ్లేషణ, ఏకాగ్రత, సృజనాత్మకత, వేగం, ఖచ్చితత్వం, సరళత, ఉపజ్ఞత అనే లక్షణాలు పెంపొందించడంనే క్రమశిక్షణ విలువ అందురు. నెక్స్ట్ వన్, నోట్: క్రమశిక్షణ విలువ దృష్ట్యా జాన్ లాక్ అభిప్రాయం ప్రకారం హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం. నెక్స్ట్, సాంస్కృతిక విలువ. ఒక సమాజం యొక్క ఆచార వ్యవహారాల్లో జీవన విధానం, వివిధ రకాల వృత్తులు, రవాణా సాధనాలు, సాంప్రదాయాలను సంస్కృతి అందురు. గణిత విజ్ఞానం పెరిగినా కొలది మానవుడి జీవన విధానం, ఆచార వ్యవహారాల్లో, వృత్తుల్లో మార్పు రావటంనే సాంస్కృతిక విలువగా పేర్కొనవచ్చును. నోట్: సాంస్కృతిక విలువ దృష్ట్యా హైగెన్స్ అభిప్రాయం ప్రకారం గణిత మానవ నాగరికతకు అర్థం వంటిది. లైబ్నిట్జ్ అభిప్రాయం ప్రకారం గణిత ఆధునిక మానవ నాగరికతకు అర్థం వంటిది. స్మిత్ అభిప్రాయం ప్రకారం ఆధునిక మానవుని జీవన విధానం, వివిధ రకాల వృత్తులను, వ్యవసాయం, వాణిజ్యాలను గణితం, తర్కం ప్రకారం ప్రదర్శించవచ్చును. నెక్స్ట్, కళాత్మక విలువ. మానసిక ఆనందంను అందించే ఏ కృత్యంనైనా కళ అందరూ. గణిత విజ్ఞానం సంగీత పరికరాలు అయిన వీణ, తబలా, సితార, గిటారు మొదలగు వాటి నిర్మాణంలో ఇమిడి ఉండే గణిత జ్ఞానం ఆధారంగా పనిచేయడమే కళాత్మక విలువ అందరు. చిత్రలేఖనం, శిల్పకళల అభివృద్ధిలో గణిత జ్ఞానం ఉపయోగపడటమే కళాత్మక విలువ అందరు. నెక్స్ట్ వన్, నోట్: కళాత్మక విలువ దృష్ట్యా పైథాగరస్ అభిప్రాయం ప్రకారం లయ ఎక్కడ ఉంటుందో సంఖ్య అక్కడ ఉంటుంది.
యూరిపిడియన్ అభిప్రాయం ప్రకారం జామితి బలమైన సబ్జెక్ట్ కళలో కలిస్తే దాన్ని ఎదురులేదు. సన్నాహపరిచే విలువ ఒక స్థాయిలో జరిగిన గణిత అభ్యాసం ఉన్నత విద్యా అభ్యాసంకు నిజ జీవితంకు సమస్యలను పరిష్కరించుకుంటకు వాడితే దాన్ని సన్నాహపరిచే విలువ అందురు. నెక్స్ట్ నైతిక విలువ. ప్రతి వ్యక్తి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలంటే నైతిక విలువలు అవసరము. గణిత బోధన ద్వారా విద్యార్థుల్లో నీతి, నిజాయితీ, సత్యం, పట్టుదల, గౌరవము మొదలగు లక్షణాలు పెంపొందించడాన్ని నైతిక విలువ అందురు. నోట్. నైతిక విలువల దృష్ట్యా డాల్టన్ అభిప్రాయం ప్రకారం గణిత బోధన విద్యార్థుల్లో అసత్యం మాట్లాడడం, పుకాలు సృష్టించడం శిక్షణ ఇవ్వదు. నెక్స్ట్ సమాచార విలువ. వస్తువుల పరిమాణంను గణితపరంగా సంఖ్యల రూపంలో సేకరించి, వర్గీకరించి, పట్టిక రూపంలో ప్రదర్శించి, విశ్లేషించి నూతన నిర్ణయాలు తీసుకోవడంలో గణిత ఉపయోగపడడాన్ని సమాచార విలువ అందురు. బోధన లక్ష్యాలు సృష్టీకరణలు. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల ఆధారంగా బోధనలో ప్రవర్తనవాద సిద్ధాంతంను ఆధారం చేసుకుని ఎన్సీఆర్టీ, ఆర్సీఎం ఎన్నుకున్న లక్ష్యాలను బోధన లక్ష్యాలు అందురు. నెక్స్ట్ జ్ఞానం. బోధించిన పాఠ్యంలోని నిర్వచనాలు, నియమాలు, సిద్ధాంతాలు, స్వీకృతాలు, సంకేత పదాలకు సంబంధించిన తెలియని విషయాలను తెలుసుకోవడాన్ని జ్ఞానం అందురు. జ్ఞానం అనేది ఉన్నది ఉన్నట్లుగా నిక్షిప్తమై అవసరం అయినప్పుడు యథార్థంగా వ్యక్తపరిచే విషయ భాగంలో జ్ఞానం అందురు. నెక్స్ట్ స్పష్టీకరణములు. ఒకటి జ్ఞప్తికి తెచ్చుకోవడం. ఏదైనా ఒక భావనను చూడకుండా పునఃస్మరణ చేసుకోవటాన్ని జ్ఞప్తికి తెచ్చుకోవడం అందురు. సెకండ్ వన్ గుర్తించుట. ఏదైనా ఒక భావనను ఇతర భావనలతో గుర్తుపట్టడాన్ని గుర్తించుట అందురు. నోట్. సంవత్సరాలు, స్థిర సంఖ్యలు, గ్రంథాలు, బిరుదులు మొదలగు వాటిని వాట్, వేర్, వెన్ మొదలగు పదాలతో ప్రశ్నించడాన్ని జ్ఞాన సంబంధమైన ప్రశ్నలు అందురు. ఎగ్జాంపుల్, ఈ క్రింది వాటిలో రామానుజన్ సంఖ్య ఏది? ఏ 1729. ఇందులో లక్ష్యం జ్ఞానం, స్పష్టీకరణం గుర్తించడం. సెకండ్ వన్ రేఖాగణిత శాస్త్ర పితామహుడు. ఇందులో లక్ష్యం జ్ఞానం, స్పష్టీకరణం గుర్తించడం. నెక్స్ట్ వన్ అవగాహన. జ్ఞానాత్మక రంగం. రెండవది అవగాహన. జ్ఞానం కంటే విస్తృతమైనది. అవగాహన అంటే అర్థవంతంగా అభ్యసించడం, అంటే భేదాలు, పోలికలు, వర్గీకరణ. నెక్స్ట్ వన్ అవగాహన యొక్క స్పష్టీకరణలు. 1 భేదాలు తెలపడం, 2 పోలికలు తెలపడం, 3 వర్గీకరణ చేయడం, 4 సంబంధాలను గుర్తించడం, 5 దత్యాంశాలపై వ్యాఖ్యానించడం, 6 అనువాదం చేయడం, 7 ఎగ్జాంపుల్స్ ఉదాహరణలు, 8 వివరించడం, 9 దోషాలను గుర్తించడం, 10 దోషాలను సరిచేయడం. నెక్స్ట్ వన్ 11th అంచనా వేయడం, 12th సరిచూడడం. థర్డ్ వన్ వినియోగం. విద్యార్థి పొందిన జ్ఞానంను తన అవగాహనను నూతన పరిస్థితులలో అంటే సమస్య సాధనలో ఉపయోగించి ఫలితాలను రాబట్టడంనే వినియోగం అందురు. ఈ దశలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు సమస్యను అందించడం జరుగుతుంది. సమస్య, ఫలితం. నెక్స్ట్ స్పష్టీకరణలు. వినియోగం యొక్క స్పష్టీకరణలు. విద్యార్థి ఇచ్చిన సమస్యను విశ్లేషణ చేస్తాడు. విద్యార్థి ఇచ్చిన సమస్యలోని దత్తాంశం, సారాంశాలను గుర్తిస్తాడు. విద్యార్థి ఇచ్చిన సమస్యను సాధించడానికి దత్తాంశం సరిపోతుందో లేదో తెలియజేస్తాడు. విద్యార్థి ఇచ్చిన సమస్యను సాధించడానికి సరైన సూత్రాన్ని ఎన్నుకుంటాడు. ఇచ్చిన సూత్రం ఆధారంగా సమస్యను సాధించి ఫలితాలను తెలియజేస్తాడు. విద్యార్థి దత్తాంశం, సారాంశం మధ్య పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు. విద్యార్థి సాధారణీకరణం చేస్తాడు. నోట్. వినియోగం సమస్యతో ముడిపడి ఉంటుంది. సెకండ్, సంబంధాలను గుర్తించడం అంటే అవగాహన, సంబంధాలను స్థాపించడం అంటే వినియోగం. నెక్స్ట్ వన్ అభిరుచి. బోధించిన పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు గణిత విషయాలకు ప్రాధాన్యత ఇస్తూ అంతర్గత ప్రేరణ చెందుతూ గణిత విషయాల పట్ల దృష్టిని కేంద్రీకరించడంనే అభిరుచి అందురు. నెక్స్ట్ స్పష్టీకరణములు. విద్యార్థి గణిత శాస్త్ర సంబంధం అయిన చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తాడు. విద్యార్థి గణిత శాస్త్ర సంబంధం అయిన చిత్రాలు, స్టాంపులు, నాణాలను సేకరిస్తాడు. అంటే ఇవన్నీ కూడా అభిరుచి వల్లనే చేస్తాడు. సేకరించిన వాటిని నమూనాలతో మోడల్ బుక్ లేదా స్క్రాప్ బుక్ను తయారు చేస్తాడు. తీరిక సమయాల్లో గణిత పుస్తకాలను, పత్రికలను చదువుతాడు. విద్యార్థి గణిత పత్రికలను, వ్యాసాలను సమకూర్చుతాడు. విద్యార్థి గణిత శాస్త్ర క్లబ్లలో పాల్గొంటాడు. అలాంటి క్లబ్లను, సదస్సులను నిర్వహిస్తాడు. నోట్. అభిరుచి అనేది ప్రవర్తన మార్పు అంటే వైఖరిలో ఇది అనుకూలమైనది మరియు శాస్త్రీయమైనది. శాస్త్రీయ వైఖరి మరియు ఇది అనుకూలమైనది. సెకండ్ వన్ వైఖరి అనగా ఏదైనా ఉద్దీపన పట్ల తన అభిప్రాయంను వ్యక్తపరచడంనే వైఖరి అందురు. వైఖరి కూడా 2 రకాలు. 1 అనుకూల వైఖరి, 2 శాస్త్రీయ వైఖరి. అనుకూల వైఖరి అంటే బోధించిన పాఠ్యాంశం ద్వారా విద్యార్థిలో గణిత శాస్త్రం ఎడల అనుకూల వైఖరులు ఏర్పరచుకుంటాడు. నెక్స్ట్ వన్ అనుకూల వైఖరి యొక్క స్పష్టీకరణలు. విద్యార్థి గణిత శాస్త్ర సాధనకు అదనపు సమయం కేటాయిస్తాడు. సెకండ్ వన్ గణితంలో వెనుకబడిన విద్యార్థులకు సహాయం చేస్తాడు. గణిత విద్యను పెంపొందించే కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. గణిత శాస్త్రవేత్త పుట్టినరోజును నిర్వహిస్తాడు. సెకండ్ B1 శాస్త్రీయ వైఖరి అంటే బోధించిన పాఠ్యాంశం ద్వారా విద్యార్థులు శాస్త్రీయ వైఖరులను పెంపొందించుకుంటారు.
ఇక స్పష్టీకరణములు. విద్యార్థి మూఢనమ్మకాలను విశ్లేషించాడు. గణిత శాస్త్ర బోధనలో లోపాలను ఎత్తి చూపుతాడు. విద్యార్థి తార్కికంగా ఆలోచిస్తాడు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తాడు. సమస్య సాధనలో ఎదురయ్యే అడ్డంకులకు భయపడడు. నెక్స్ట్ వన్ అభినందన. అంటే గొప్ప గొప్ప శాస్త్రవేత్తల జీవిత చరిత్రల బోధన ద్వారా విద్యార్థులు అభినందించే లక్షణాలను పెంపొందించుకుంటారు. అభినందన యొక్క స్పష్టీకరణములు. మానవ నాగరికత అభివృద్ధిలో గణిత శాస్త్ర పాత్రను విద్యార్థులు ప్రశంసిస్తాడు. గణిత శాస్త్ర సాధన కొరకు శాస్త్రజ్ఞుడు చేసిన కృషిని విద్యార్థులు కొనియాడుతాడు. ఇతర శాస్త్రాల్లోని విషయాలను రూపొందించడంలో గణిత శాస్త్ర పాత్రను విద్యార్థి ప్రశంసిస్తాడు. మానవుడి హేతువాద విశ్లేషణ శక్తి అభివృద్ధిలో గణిత శాస్త్ర పాత్రను విద్యార్థులు ప్రశంసిస్తాడు. నెక్స్ట్ వన్ నైపుణ్యాలు. నైపుణ్యం అనగా ఏదైనా కృత్యమును వేగంగా, ఖచ్చితంగా, నిర్దిష్టంగా, స్పష్టంగా నిర్వహించడం. గణితంలో నైపుణ్యములకు 4 డైమెన్షన్స్ కలవు. అవి ఏ హస్తలాగ నైపుణ్యం, బి పఠన నైపుణ్యం, సి చిత్రలేఖన నైపుణ్యం, డి గణన నైపుణ్యం. ఏ హస్తలాగ నైపుణ్యం. విద్యార్థి సరైన పరికరంను ఎన్నుకుంటాడు. పరికరంతో స్పష్టంగా మాపనం చేస్తాడు. పరికరాలను సక్రమంగా వినియోగిస్తాడు. ప్రతి పరికరంను వీలైనన్ని విధాలుగా ఉపయోగిస్తాడు. పరికరాల మధ్య సమన్వయం నెలకొల్పుతాడు. నెక్స్ట్ B1 చిత్రలేఖన నైపుణ్యం. విద్యార్థి సరైన స్కేల్ను ఎన్నుకుంటాడు. విద్యార్థి రేఖాచిత్రాలను వేగంగా, శుభ్రంగా, స్పష్టంగా గీస్తాడు. విద్యార్థి పటంలోని భాగాలను సరైన నిష్పత్తిలో గీస్తాడు. పటంలోని భాగాలను గుర్తిస్తాడు. పటంలోని లోపాలను గుర్తించి సరిచేసి గీస్తాడు. నెక్స్ట్ C1 పఠన నైపుణ్యం. విద్యార్థి సరైన పట్టికను ఎన్నుకుంటాడు. ప్రయోగ విలువలను పట్టికలో విలువలతో సరిచూసుకుంటాడు. పట్టికలోని సమాచారంను తప్పులను లేకుండా చదువుతాడు. పట్టికలోని సమాచారంని వేగం, స్పష్టంగా, నిర్దిష్టంగా చదువుతాడు. నెక్స్ట్ D1 గణన నైపుణ్యం. విద్యార్థి మౌఖిక గణనలను వేగంగా, ఖచ్చితంగా చేయగలుగుతాడు. విద్యార్థి లిఖిత గణనలను చేయటంలో అవసరమైన సోపానములను ఉపయోగిస్తాడు. విద్యార్థి లిఖిత గణనలను చేయడంలో అనవసరమైన సోపానాలను వదిలివేస్తాడు. విద్యార్థి లిఖిత గణనలను చేయడంలో అవసరమైన సంకేత పదాలను ఉపయోగిస్తాడు. నెక్స్ట్ వన్ విద్యా ప్రమాణాల వివరణ. నిర్మాణాత్మక ఉపగమం ఆధారంగా NCF 2005 పేర్కొన్న విద్యా లక్ష్యాల స్థానంలో NCERT విద్యా ప్రమాణాలను రూపొందించడం జరిగినది. నెక్స్ట్ విద్యా ప్రమాణాల ప్రాముఖ్యతను మొదట గుర్తించిన విశ్వవిద్యాలయం పెన్సిల్వేనియా, అమెరికా. ఒక విద్యార్థి ఒక స్థాయి వరకు ఏమి నేర్చుకుని ఉండాలి అని నిర్ణయించే సూచికని విద్యా ప్రమాణాలు అందురు. గణితంలో 5 విద్యా ప్రమాణాలు కలవు. 1 సమస్య సాధన, 2 కారణాలు నిరూపణలు, 3 వ్యక్తపరచడం, 4 అనుసంధానం, 5 దృశ్యకరణం. ఫస్ట్ వన్ సమస్య సాధన. దత్తాంశం స్పష్టంగా ఇవ్వబడి ఏదైనా సూత్రం లేదా నియమం ఆధారంగా సాధన కనుగొనటనే సమస్య సాధన అందురు. ఎగ్జాంపుల్ 22 మరియు 23ల మొత్తం ఎంత? సెకండ్ వన్ కారణాలు నిరూపణ. దీనిని 3 రూపాల్లో తెలుపవచ్చును. 1 దత్తాంశం అస్పష్టంగా ఇవ్వబడుతుంది కానీ దాని ఆధారంగా సమస్యను సాధించగలమో లేదో తెలపడం. ఎగ్జాంపుల్ ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు 40 మీటర్లు అయితే దాని చుట్టుకొలత కనుగొనండి. ఈ సమస్యను సాధించగలమా లేదా అంటే సాధించలేము, ఎందుకనగా వెడల్పు ఇవ్వలేదు. నెక్స్ట్ థర్డ్ వన్ వ్యక్తపరచడం. దీన్ని అవగాహన అనే లక్ష్యంలోని అనువాదంతో పోల్చవచ్చును. ఒక రూపంలో ఉన్న సమాచారాన్ని మరొక రూపంలో అంటే సంకేత రూపం, వాక్య రూపంలోకి అనువాదం చేయడం. ఎగ్జాంపుల్ 976ను అక్షరాలలో రాయండి అంటే 976. నెక్స్ట్ ఫోర్త్ వన్ అనుసంధానం. అంటే ఒక సమస్య సాధన ఫలితం ఆధారంగా మరొక సమస్యను సాధించడం. అంటే ఒక సమస్యలో వేరువేరు భావనలు సంబంధం కలిగి ఉండటాన్ని అనుసంధానం అందరు. ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి వద్ద 500 రూపీస్ కలవు. వాటితో 10 నోట్స్ బుక్స్ను ఒక్కొక్కటి 20 రూపాయల చొప్పున, 15 పెన్నులను ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున కొనడం జరిగింది. అతని వద్ద ఇంకా ఎంత సొమ్ము ఉంటుంది? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం. ఇవ్వబడిన సమాచారంను పూర్తిగా పట్టిక రూపంలో 2D, 3Dల రూపంలో వ్యక్తపరచడాన్ని దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం అందరు. 22 + 23ని సంఖ్యారేఖంపై సూచించడము. 2 × 3 విలువను సంఖ్యారేఖంపై సూచించడం.